హాయ్ ఫ్రెండ్స్, మీరు క్యాన్వా వాడుతున్నారా? అయితే మీ క్రియేటివ్ లైఫ్ ని మార్చే కొత్త ఏఐ ఫీచర్స్ అయితే క్యాన్వా ఈవెంట్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఈ క్యాన్వా ఈవెంట్ వచ్చేసి మనకు April 10th అయితే జరిగింది 2025 లో. చాలా మంచి ఏఐ ఫీచర్స్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. సో అందులో టాప్ 8 నాకు నచ్చిన ఫీచర్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు అయితే కంప్లీట్ గా అయితే చూపించబోతున్నాను. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు హరీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నేను వచ్చే క్యాన్వా, ఫోటోషాప్, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ గురించి వీడియోస్ అయితే చేస్తుంటాను, ట్యూటోరియల్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, ఈ 8 ఫీచర్స్ లో ఫస్ట్ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటిదంటే మ్యాజిక్ మీడియా అనమాట. కొత్తగా మనకైతే అప్డేట్ అయితే చేశారు మ్యాజిక్ మీడియా అనేది. సో నేను వచ్చేసి ఓపెన్ అయితే వేసేసుకున్నాను క్యాన్వా. మనకు వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్ లో ఇక్కడ ఏ ఇమేజ్ జనరేషన్ అని కనపడుతుంది కదా, ఇదే అనమాట మ్యాజిక్ మీడియా. ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ లోకి వెళ్ళాలని మీరు సెర్చ్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇక్కడే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇమేజ్, గ్రాఫిక్, వీడియో, ఈ మూడైతే మనం అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో నేను వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే రాసుకున్నాను అనమాట, ఇలా సింపుల్ గా. అండ్ జనరేట్ అయితే చేస్తున్నా, చూద్దాం మరి ఎలా వస్తుందో. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ ఫీచర్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను. చూసారా, మనకు కంప్లీట్ గా 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అయ్యాయి. నేను వచ్చేసి ఒక వైట్ టీ షర్ట్ ఏదైతే వేసుకొని ఉంటాడు, దాని మీద సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని అయితే నేనైతే రాశాను అనమాట. సో అది కరెక్ట్ గా మనకు వచ్చిందో లేదని అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్న 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. ఒకవేళ మీకు ఈ 4 ఇమేజెస్ లో మీకు కరెక్ట్ గా రాకపోతే టెక్స్ట్ అనేది, సో మళ్ళీ మీరు వచ్చేసి జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు మ్యాజిక్ వీడియో ఉండేది, కానీ అందులో మనకు వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి ఇంత పర్ఫెక్ట్ గా వచ్చేది కాదనమాట. కానీ దాన్ని ఇప్పుడైతే ఇంప్రూవ్ అయితే చేశారనమాట. సో ఒకటైతే సెలెక్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీట్ గా అయితే వచ్చింది మనకు టీ షర్ట్ పైన. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసి వీడియోలో మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్ గా అయితే రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట క్యాన్వాలో. సో అదైతే చూపిస్తాను. ఒక వీడియో అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను, చూస్తున్నారు కదా. జస్ట్ మీరు ఇక్కడ పైన చూసినట్టయితే మనకు వచ్చేసి బీజీ రిమూవర్ అనేది కనపడుతుంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేసేసేయండి. విత్ ఇన్ సెకండ్స్ మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసి చూద్దాం. చూసారా ఎంత సింపుల్ గా అయితే మనకు వచ్చేసి వీడియోలో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిందో, పర్ఫెక్ట్ గా అయితే మనకైతే రిమూవ్ అయితే అయింది, చూడొచ్చు మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ వచ్చేసి ఎలిమెంట్స్ టైమింగ్ అనమాట. ఈ ఎలిమెంట్స్ టైమింగ్ ఏంటంటే మనం వచ్చేసి ఒక పర్టికులర్ వీడియోలో ఎలిమెంట్స్ అయితే మనం అయితే ప్లేస్ అయితే చేసుకుంటాం కదా మన టైం లైన్ కి తగ్గట్టు. దాన్ని వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంతకు ముందు లేదనమాట, కానీ ఇప్పుడు వచ్చేసి మనకైతే యాడ్ అయితే చేశారు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో ఎలిమెంట్ ఉంటుంది కదా, ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు షో ఎలిమెంట్స్ టైమింగ్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా వస్తుంది అనమాట. సో నేను వచ్చేసి కొంచెం వీడియో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎలిమెంట్ అయితే రావాలని అయితే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ని కూడా అంతే, దీని తర్వాత కొంచెం ముందరికి. అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ని కూడా అంతే, ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో ఈ ఫీచర్ అయితే యాడ్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎవరైతే వీడియో ఎడిటర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. అది వచ్చేసి అప్డేట్ టైమ్ లైన్. ఇందులో మనం వచ్చేసి ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. కానీ ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా 0, 10 seconds, 20 seconds, 30 seconds అని ఉంది. సో ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే మనకి ప్రాపర్ గా మనం వచ్చేసి ట్రిమ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయితే అయ్యేది అనమాట. ఇప్పుడు దీన్ని మనకు వచ్చేసి ఇంప్రూవ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకైతే కనపడుతుంది కదా, జూమ్ ఇన్ పేజ్ కిందనే మనకి 3 dots అయితే ఇలా 3 dots లాగా కనపడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి అండ్ జూమ్ అయితే వేసుకోండి. గైస్ చూస్తున్నారా, 1 second కి వచ్చేసింది, 2 seconds, 3 seconds, 4 seconds. ఇలా మన మధ్యలో కావాలంటే కూడా మనం వచ్చేసి ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. 0.5 seconds, 0.3 seconds కి కూడా మనం అయితే ట్రిమ్ అయితే వేసుకోవచ్చు అనమాట. దీని వల్ల మనం వచ్చేసి వీడియోలో ట్రాన్సాక్షన్స్ అవి యాడ్ అయితే చేస్తాం కదా, అవి అయితే పర్ఫెక్ట్ గా అయితే అనిపిస్తాయి. ఇది కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఫీచర్ అనేది. గైస్ ఇంకా వీడియో కన్నా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకు వచ్చేసి ఒక కొత్త టూల్ మెనూ అయితే యాడ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు వచ్చేసి అప్లోడ్ అని ఉంది కదా, దీని కింద మనకు వచ్చేసి టూల్ అనేది కొత్తగా అయితే కనపడుతూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. షేప్స్, ఇవన్నీ డ్రా, సెలెక్ట్ షేప్స్, ఇవన్నీ మీ సొంతంగా మీరు అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేయండి. సో ఇది కూడా యూస్ఫుల్ అనమాట, మనకు యూజ్ అయితే అవుతుంది మంచిగా. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మీ ఐడియాస్ ని కానీ మీ బ్రాండ్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు వచ్చేసి మోకప్స్ మీద చేయడానికి మనం వచ్చేసి క్యాన్వాలో కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉండేవి ఇంతకు ముందు, కానీ ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ అయితే చేశారనమాట. సో మన ఓన్ ఫోటోస్ ఉంటాయి కదా, దాంతో మనం వచ్చేసి మనం మోకప్స్ అనేవి అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఒక ఫోటో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేసుకుంటాను ఇందులో. సో ఈ ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. సో దీనికి మనం వచ్చేసి మోకప్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత కొంచెం క్రిందికి అయితే స్క్రోల్ అయితే చేయాలి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మోకప్స్ అని కొత్తగా అయితే కనపడుతుంటుంది ఆప్షన్.
దీని అయితే సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇలా అన్ని మోకప్స్ అయితే కనపడతాయి మనకి. ఇందులో ఇంతకుముందు ఆల్రెడీ ఉండేవి. సో ఈ ఇమేజ్ ని మనం మోకప్ కింద కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ మోకప్ అని ఉంది కదా టెంప్లెట్, దీని మీద క్లిక్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ అయితే చేయండి. సో ఫ్యూ సెకండ్స్ లో మనకు వచ్చేసి ఇది మోకప్ కిందకి అయితే చేంజ్ అయితే అయిపోతుంది. మీరు చూసారా, ఇలా మనకు వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకి ఈ పేపర్ అయితే చూపిస్తుంది, ఇంకోటి టీ షర్ట్ అయితే చూపిస్తుంది, అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తుంది. సో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తుందో, మీకు ఏది నచ్చిందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. సో లోడ్ అయితే అవుతుంది కన్వర్ట్ కావడానికి మనకి మోకప్ కింద. సో చూసారా, ఇక్కడ మనకు వచ్చేసి షేప్, అండ్ ఇందులో మనం వచ్చేసి ఎలాంటి ఇమేజ్ అయితే మనం మోకప్ లో యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేనైతే ఈ హనుమాన్ జీత్ అయితే యాడ్ అయితే చేస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో. మనం నార్మల్ గా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా నాయిస్ అయితే వస్తుంది. సో దాని నాయిస్ ని మనం ఎన్హాన్స్ చేయడానికి వేరే ఏవో అప్లికేషన్ అయితే యూజ్ చేసే వాళ్ళము, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది తీసేయడానికి. కానీ ఇప్పుడు మన క్యాన్వాలోనే కొత్తగా ఫీచర్ అయితే ఎనేబుల్ అయితే చేసేసాం. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే ఒక వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒరిజినల్ వీడియో అనమాట. సో దాన్ని నేను వచ్చేసి డూప్లికేట్ కింద అయితే చేంజ్ అయితే చేసుకున్నాను. సో మీకు వచ్చేసి ఒకసారి ఒరిజినల్ వీడియో వాయిస్ ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చెప్పినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే కొత్త వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసారు కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆడియోని అయితే ఎన్హాన్స్ అయితే చేద్దాం. సో దానికి వచ్చేసి ఇక్కడ మనకు పైన టూల్ బార్ అయితే కనపడుతుంది కదా, ఇందులో మనకు వచ్చేసి ఆడియో టూల్ అనేది ఉంది కదా, ఇదే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇందులో మనకు వచ్చేసి ఎన్హాన్స్ వాయిస్ అనేది ఉంది, దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. సో విత్ ఇన్ సెకండ్స్ మనకు వచ్చేసి అది ఆన్ అయితే అయిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చెప్పినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే కొత్త వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసారు కదా, అండ్ ఒకసారి ఒరిజినల్ కూడా ఇంకోసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చెప్పినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే ఫీచర్ అనమాట. మనం వచ్చేసి ఈ మధ్య చాలా యానిమేషన్ వీడియోస్ అయితే చూస్తున్నాం కదా. సో దానికి వచ్చేసి వాయిస్ ఓవర్లు అయితే ఇస్తూ ఉంటారు. మనకు వచ్చేసి ఆ ఫీచర్ ని కూడా మనకు వచ్చేసి ఇందులో యాడ్ అయితే చేశారనమాట. ఆ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవడానికి మనం వచ్చేసి యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాప్స్ లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ వాయిస్ అనేది కనబడుతుంది, ఇది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇందులో చాలా లాంగ్వేజ్ అయితే ఇచ్చారు మనకి, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా మనకి వచ్చేసి వేరే లాంగ్వేజ్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఇండియాలో హిందీ అయితే ఇచ్చారు. సో హిందీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక స్క్రిప్ట్ మనం అయితే ఇవ్వచ్చు, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 2 వాయిసెస్ అయితే ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. Did you know emus and kangaroos cannot walk backward? Did you know emus and kangaroos cannot walk backward? ఫ్రెండ్స్, ఈ 8 ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అండ్ మీరు ఎలాంటి డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నారో దాని గురించి కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా క్యాన్వా లాంటి AI టూల్స్ గురించి తెలుగులో వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి, అండ్ అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. లెట్స్ మేక్ ఈజీ ఎడిట్ విత్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. మీకు పనికొచ్చే కంటెంట్ ఇంకా వస్తుంది.